హాయ్ ఫ్రెండ్స్, ఆదిలాబాద్ పట్టణంలో ఎయిర్పోర్ట్ విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,278 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్నకి ఆదిలాబాద్ ప్రాంతమన్నా, మన నియోజకవర్గం అన్నా, ఆదిలాబాద్ జిల్లా అన్నా ఎంతో ప్రేమ, ఆప్యాయత. నేను ఒక వారం కిందట ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే చెప్పారు, కంది ఆదిలాబాద్కి దాదాపు 2,200 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. మన ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి వెళ్ళి చెప్పు, బ్రహ్మాండంగా ఆదిలాబాద్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకొని ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ, ఇతర అన్ని రకాల పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ని అభివృద్ధి చేయబోతున్నామని తన మాటగా రేవంత్ రెడ్డి అన్న తన మాటగా నన్ను చెప్పమన్నారు. అదే విషయాన్ని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజల తరపున, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు నేను వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన్ని కలిసినా కూడా ఆదిలాబాద్ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే తన ఆకాంక్షని నిరంతరం పంచుకునేవారు. తను మాట నిలబెట్టుకున్నారు. రేవంత్ అన్న అంటే మాట నిలబెట్టుకునేటువంటి మనిషి. ఈరోజు 2,278 కోట్లు ఆదిలాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయడం అనేది మామూలు విషయం కాదు. దీంతో ఆదిలాబాద్ పట్టణం, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా గణనీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ నిధులతో ఎయిర్పోర్ట్ వచ్చి, నిర్మాణం మొదలయ్యి, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి, వీటన్నిటితో కూడా ఆదిలాబాద్ అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందబోతా ఉంది. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి సవినయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మనసా వాచా కర్మేన ఆదిలాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుతూ మరొకసారి రేవంత్ రెడ్డి అన్నకి, మన ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు శాంక్షన్ చేసి అనుమతి ఇచ్చినటువంటి, విడుదల చేసినటువంటి 2,278 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి ఈ నిధులు ఆదిలాబాద్ రూపురేఖల్నే మార్చబోతా ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేమంతా కూడా బ్రహ్మాండంగా 50,000కు పైచిలుకు మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మీ ఆశీర్వాదంతోనే మేము నడుస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాద బలం నిరంతరం ఆదిలాబాద్ ప్రాంతం మీద అలాగే ఉండాలి రేవంత్ అన్న అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ.